రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు తాగాలి. హైడ్రేషన్ బాగుండాలి. కాఫీ తాగుతుంటే తగ్గించేయండి. కెఫీన్ అనేది తగ్గించాలి. ఆల్కహాల్ అస్సలు తాగకూడదు తల్లి. అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్ కూడా తినకూడదు. అంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయండి, చిప్స్, బయట నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉంటాయి, కేకులు, బిస్కెట్లు, బెవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ తగ్గించాలి ఖచ్చితంగా. ఇవన్నీ కాకుండా సప్లిమెంట్స్ కూడా మీకు రాసిస్తారు. సో గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్స్ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్స్ కి వెళ్తున్నప్పుడు ఆహారం తప్పకుండా చెక్ చేస్తారు, బట్ ఆహారంతో పాటు మీకు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. ఈ మందుల్లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, ఇంకా వివిధ రకాల న్యూట్రిషన్ ఉంటుంది. దీనివల్ల మీకు ఆహారం నుంచి రోజు మీరు ఫ్రూట్స్ తినలేకపోయినా ఈ టాబ్లెట్స్ నుంచి మీకు న్యూట్రిషన్స్ వస్తుంది. మీరు రోజు తినలేరు అని నేను అంటున్నాను, కానీ మీరు అవాయిడ్ చేయకండి. అంటే రోజు నాన్ వెజ్ తినాలని లేదు, నాన్ వెజ్ తినలేకపోతే పప్పులు ఇంక్లూడ్ చేయండి. దాన్ని ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే మీకు రోజుకి ఎంత అవసరమో ఆ న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది.